ఎన్నికల్లో చూస్తున్నాం వైసీపీ రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల్లను నరికినట్టు 2029లో తెలుగుదేశం వాళ్ళ తల్లను నరుకుతాము అని చెప్పని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఆఖరికి ఆ వైసీపీ శ్రేణుల్లో ఎవరైనా పెళ్లిళ్ళు లాంటి వేడుకలు జరిగితే కూడా అక్కడ డీజేలు పెట్టుకొని కత్తులు పట్టుకొని చిందులేస్తా ఉన్నారు. అటువంటి చిందులేయటాన్ని ఆ రకమైన ఫ్లెక్సీలు ప్రదర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఏముందబ్బా పుష్ప సినిమాలో డైలాగే కదా అని చెప్పని సమర్థిస్తా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో అనంతపురం జిల్లాలో చూసాం మనం అతను పుట్టినరోజు అయితే నేను ఇందాక చెప్పాను కదా, అభిమానులకి వేడుకగా భోజనాలు ఒక 1000 మందికో 2000 మందికి పెట్టుకోండి, 10,000 మందికి పెట్టుకోండి, మీ దగ్గర స్తోమత ఉంటే. అక్కడ హాజరైన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దీవిస్తారు. అరే, ఇటువంటి నాయకుడు అభిమానులు సమాజానికి ఇంత సేవ చేస్తున్నారు, వీళ్ళ నుంచి మనం ఈరోజు ఈ సేవ పొందుతున్నాం కాబట్టి మన ఆశీస్సులు వీళ్ళకి దక్కి తీరాలి అని చెప్పని మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, నడి బజార్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీల దగ్గర పొటేళ్లను తీసుకొచ్చి పాశవికంగా వీడియోలు షూట్ చేస్తూ ఆ పొటేళ్ల తలలు నరికి దోశలతో ఆ రక్తం తీసి ఆ ఫ్లెక్సీల మీద రక్తాభిషేకం చేశారు. అంటే ఏం సంకేతాలు పంపిస్తా ఉన్నారు?